ఇక్కడ మీరు చూస్తున్న ఈ తామర పురుగు ఎంత దారుణంగా స్ప్రెడ్ అవుతుందో మీరు గమనించవచ్చు. చాలా 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 ఎక్కువగా ఉంది నారదిబ్బల్లోనే. వీటికి మనం వచ్చేసరికి తక్కువ మోతాదులో ఉండాలనుకుంటే మాత్రం రీజెంట్‌తో స్టార్ట్ చేసుకోవచ్చు. రీజెంట్ మీ అందరికీ తెలిసిందే ముందు. ఆ రీజెంట్‌తో స్టార్ట్ చేసుకొని తొలి స్ప్రేగా గానీ ఇట్లాగా స్ప్రే చేసుకోవచ్చు. దానికి కూడా పని కానప్పుడు నెక్స్ట్ పోలీస్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటది. ఫిప్రోనిల్‌ను దాంతో పాటుగా ఇమిడాక్లోప్రైడ్ అనే మందు కలిసి ఉన్నదే పోలీస్ అనేది. దాన్ని గానీ అది కూడా పనిచేయనప్పుడు ఇక జంప్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటది. ఫిప్రోనిల్ దాదాపుగా 80% ఉంటుంది కాబట్టి ఇవి గనక స్ప్రే చేసుకుంటే తప్ప ఇవి త్వరగా కంట్రోల్‌కైతే రావు. ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఒక్కొక్క మిరప ఆకు పైన. నమస్తే రైతు సోదరులారా, ఇక్కడ మీరు చూస్తున్న ఈ మందు వచ్చేసరికి డైనోటెఫురాన్ అనే కాంబినేషన్ వచ్చేసరికి 15% ఉంటే పైమెట్రోజైన్ అనే మందు వచ్చేసి 45% రూపంలో డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసరికి వరి, మిరప, పత్తి మరియు టమాటా పంటలపై దాడి చేసే రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమ కానీ, దాంతోపాటుగా పచ్చదోమ కానీ, దాంతోపాటుగా సుడిదోమ కానీ, దాంతోపాటుగా తామర పురుగు, ఈ 4 రకాల రసం పీల్చే పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మన నారదిబ్బల మీద ఆల్రెడీ మనం కట్ చేసి ఇవాళకి 3 రోజులు 4 రోజులు అవుతుంది. కానీ తెల్లదోమ దానికంటే కూడా తామర పురుగు అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని నేను స్ప్రే చేయాలనుకుంటున్నాను. దీనికి తోడు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న మందే ఈ రీజెంట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఫిప్రోనిల్ 5% ఎస్సీ రూపంలో ఉన్న మందు. అయితే వీటి డోస్ వచ్చేసరికి ఈ మెగాస్టార్ అనే మందు వచ్చేసరికి డైనోటెఫ్రాన్ ప్లస్ పైమెత్రాజోన్ అని అన్నాను కదా. ఈ మందు వచ్చేసరికి డోసు 133 గ్రాములు వస్తుంది. ఇది ప్యాకింగు ఒక ఎకరాకి. ఇది నారదిబ్బలకైతే ఒక గన్నుకు వచ్చేసరికి దాదాపుగా 20 నుంచి 25 గ్రాముల వరకు ఇది ఒక తైవానికి వేసుకోవచ్చు 20 లీటర్ల నీటికి. దాంతోపాటుగా రీజెంట్ మీ అందరికి తెలిసిన ముందే ఇది వచ్చేసరికి ఒక 40 గ్రాముల వరకు మనం గన్నుకి వేసుకొని మొక్కల మీద స్ప్రే చేసుకుంటే మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈ 2 రకాలు కలిపి ఇప్పుడు ఈ మొక్కలకైతే నేను స్ప్రే చేయబోతున్నాను. మెయిన్ రీజన్ వచ్చేసి తెల్లదోమకి, తామర పురుగుకి బాగా పనిచేయాలి. ఈ లాస్ట్ ట్రిప్ కొట్టి మనం 2-3 రోజుల్లో మొక్కలు వేద్దామనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఈ 2 రకాల మందులు స్ప్రే చేద్దామని చెప్పేసి నాకు అనిపించింది. అది మీకు షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు స్ప్రే చేయడం కూడా అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులారా.